హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పండగ స్పెషల్ నేతి బొబ్బట్లను చూపిస్తున్నాను. వీటిని భక్షాలని కూడా అంటారు. వీటిని ఇలా ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండేలాగా చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ రెసిపీ నేతి బొబ్బట్లు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. మీరు ఒకసారి ఫుల్ వీడియోని చూసి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా పొంగేలాగా మంచిగా రెసిపీని చూపిస్తున్నాను. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను పావు కేజీ వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను. 1.5 పావు కప్పు వరకు వచ్చింది నాకు ఇక్కడ పావు కేజీ శనగపప్పు. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా బాగా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత దీన్ని స్టవ్ పైన ఉంచి ఉడికించుకుంటున్నాను. మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. 2-3 విజిల్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను నార్మల్గానే ఉడికిస్తున్నాను. పప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక క్లాత్ పైన వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకుంటున్నాను. ఇలా అంతా ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫ్యాన్ గాలి కింద వదిలేసేయండి. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను పావు కేజీ వరకు పిండిని తీసుకున్నాను. నాకు 2 కప్పుల వరకు వచ్చింది. దీంట్లోనే చిటికెడు ఉప్పుని చిటికెడు పసుపుని వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనం పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. మన భక్షాలు అనేవి ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది బాగా మెత్తగా ఉంటేనే భక్షాలు బాగా వస్తాయి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని లూజ్గా చేసుకోవాలి పిండి అనేది. ఇక్కడ నేను చూపించినట్టు వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది భక్షాలకి పిండి అనేది. ఇంకా మనం దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటాం కాబట్టి ఇంకా మంచిగా అయిపోతుంది. పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు నేను 3-4 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి 3-4 నిమిషాల పాటు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని అంత పిండికి పట్టిస్తున్నాను. ఇలా ఆయిల్ పట్టించి పిండిని నానబెట్టుకోవడం వల్ల పిండి ఇంకా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆయిల్ వేసుకొని అంత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇక నేను చూపించినట్టు అంత ఇలా పిండిలో కలిసేటట్టు అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని అంత ఇలా రౌండ్గా ముద్దలా వచ్చాక ఇప్పుడు దీన్ని నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండికి రెస్ట్ ఇచ్చేయండి. దీన్ని పక్కన ఉంచుకొని ఇంతలోపు పప్పు కూడా చల్లారిపోయింది. దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ నేను చూపించినట్టు ఫైన్గా మిక్సీని పట్టి తీసుకోవాలి. ఇలా పొడి అనేది మెత్తగా రావాలి. పప్పు గింజలు అనేవి ఏం లేకుండా ఇలా మెత్తగా రావాలి. దీన్ని పక్కన ఉంచుకొని వేరొక బౌల్లోకి పావు కేజీ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అది కరిగేటందుకు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకుంటున్నాను. ఇక్కడ నేను పావు కేజీ బెల్లాన్ని, పావు కేజీ పప్పుని, పావు కేజీ పిండిని తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ కొలత అని చెప్తున్నాను మీకు. మీరు కూడా దేనితోనైనా తీసుకుంటే ఇలానే తీసుకోండి. మనం కప్పుల్లో తీసుకుంటే ఇది అంత పర్ఫెక్ట్గా రాదు. గ్రామ్స్లోనే తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగినాక ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని మనం దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా పప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన పప్పుని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను చూపించినట్టు పప్పు పొడి అనేది బెల్లంకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను చూపించినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా పూర్తిగా కలిసిపోవాలి. పప్పు పొడి అనేది బెల్లం అనేది ఇలా మంచి కలర్ రావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న ముద్దలుగా కట్టి తీసుకోవాలి. పిండి కంటే పప్పు ముద్దలు అనేవి ఎక్కువగా ఉండాలి. చూడండి, పూర్ణ ముద్దలు అనేవి పిండి కంటే కొద్దిగా ఇలా పెద్దగా చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇక నేను చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేయితోని ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను. ఇక్కడ నేను కింద ప్లాస్టిక్ కవర్లను యూజ్ చేస్తున్నాను. మీరు బటర్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా చిన్నగా అప్పలాగా ఒత్తుకొని దాంట్లో పూర్ణం ముద్దను పెట్టి ఇలా ఇక్కడ నేను చూపించినట్టు క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ
పూర్ణం అనేది బయటకు రాకుండా నీట్గా ఇలా స్టఫ్ అనేది బయటకు రాకుండా ఇలా అంతా ఆయిల్ని అప్లై చేసుకుంటూ క్లోజ్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని దానిపైన ఇట్లా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని బటర్ పేపర్నైనా లేదంటే ప్లాస్టిక్ కవర్నైనా పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టు అంతా ఇలా మెల్లిగా స్టఫ్ అనేది బయటకు రాకుండా పూర్ణం ఇలా హ్యాండ్తోని మెల్లిగా ఇలా రబ్ చేసుకోండి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. కింద భక్షం పైన యాడ్ చేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మెల్లిగా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మెల్లిగా ఇలా అంత నీట్గా పూర్ణం అనేది బయటకు రాకుండా మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో భక్షం అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈవెన్గా ఒకే సైజులో వచ్చింది. అంత మందంగా కాకుండా అంత సన్నగా కాకుండా. దీన్ని ఇప్పుడు కాల్చి తీసుకుందాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్నైనా లేదంటే ఇక్కడ గీనైనా అప్లై చేసుకోండి. నేను ఇక్కడ గీని యూజ్ చేస్తున్నాను. ఇలా గీని వేసుకున్నాక భక్షాన్ని వేసుకొని భక్షం పైనుంచి ఇట్లా గీని అప్లై చేసుకోండి. నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం గీని ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అప్లై చేసుకోండి గీని. కొద్దిసేపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగా కాలిందో. దీనిపైన మళ్ళీ గీని అప్లై చేసుకొని మరొక వైపు తిప్పుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో నేతి బొబ్బట్లు అనేవి. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి దీన్ని మరొక వైపు తిప్పుకొని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇలా బాగా కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ కాల్చి తీసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చాక సర్వ్ చేసుకోవడమే. ఇలా అన్ని బొబ్బట్లను ఇలానే కాల్చి తీసుకోవడమే. ఇక్కడ నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యిని నేను ఎక్కువగా అప్లై చేసి కాల్చి తీసుకుంటున్నాను. ఇక నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు నేతి బొబ్బట్లు అనేవి. చూడండి కొంచెం ఆయిల్ అయినా గీనైనా ఇలా ఎక్కువగా అప్లై చేసుకొని తిప్పుకుంటూ కాల్చి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చి తీసుకోవడమే. చూడండి ఇక్కడ ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇక్కడ నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగా. ఈ కలర్ అండ్ టెక్స్చర్తో ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండేలాగా రావాలంటే ఒకసారి నా స్టైల్ ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఎన్ని గంటలైనా. ఇలాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. కాకుంటే కొంచెం ఎక్కువగా గీని యాడ్ చేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి పండగకి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.